హామీలు అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు ప్రజా సంఘాల నాయకులు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 2 లక్షల రుణమాఫీ, మహిళకు ఉచిత బస్సు, 500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌర హక్కుల పరిరక్షణ సమితి, తెలంగాణ ఎంఆర్పీఎస్, తెలంగాణ గొండలి సమాజ్ నేతలు పాల్గొన్నారు. మా యొక్క తెలంగాణ పౌర హక్కుల పరిరక్షణ సమితి ద్వారా మరియు అలాగే తెలంగాణ టీఎంఆర్పిఎస్ ద్వారా తెలంగాణ గోందలి సమాజం ద్వారా మేము సార్కి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో ఇంత కష్టం ఉన్నా కానీ, ఇన్ని అప్పులు పెట్టిపోయినా కానీ వెనుక అడుగు వేయకుండా రుణమాఫీ విషయంలో రైతులు బాగుండాలి, పంటలు బాగుండాలి అని చెప్పి పెద్ద మనసుతో రుణమాఫీ చేస్తున్నాడు. ఇది మామూలు విషయం కాదు. గత ప్రభుత్వాలు ఏం చేయకపోయినా సరే సారు పెద్ద మనసుతో ఇంత మంచి పరిపాలన అందిస్తున్నాడు. కాబట్టి ఆయనకు మేము పాదాభివందనాలు కూడా తెలియజేస్తూ ఎన్నో ముఖ్యమంత్రిని చూసినాం, కానీ మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిరో అదే చేద్దామని అమల్లోకి తెచ్చి ఫస్ట్ మహిళలకు బస్సు ఉచితంగా చేసిరు. ఇలా చూస్తే మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఒక జాబ్ కోవాలి చెల్లెమ్మలు అక్కలకు ఎంత బాధ ఉంటుండే. రోజుకో 200-300 ఒక్కొక్కరికి మిగులుతుంది కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే, ఒక వంట గ్యాసు చాలా ఇబ్బంది, 1200 కొనలేకపోతుండే. అది వాగ్దానం చేసిరు 500కి ఇస్తామమ్మా అని, 500కే ఇంప్లిమెంట్ చేసిరు. ఇలా ఎంత సంతోషంగా ఉన్నారు ప్రజలు. మన అక్క చెల్లెలంటే 500కి ఒక సిలిండర్ ఇంటికి చెందుతుంది. మూడోది ఏంటంటే 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అని చెప్పి ఏదైతే వాగ్దానం చేసిరో అదేవిధంగా ఆ వాగ్దానం అమలు చేసి 200 యూనిట్ వరకు కరెంటు ఉచితంగా, 0 బిల్లు వస్తుంది. చాలామంది ఉత్సాహంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మన అక్క చెల్లెలకైతే సేవింగ్ అవుతున్నాయి, పైసలు పర్సలు అలా ఉంటున్నాయి. 2 లక్షల రుణమాఫీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం, అలాగే అధికారంలోకి రాగానే మహిళల కోసం మొట్టమొదటిగా మహిళల కోసం ఆలోచించి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం, అలాగే 1200కు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను కూడా 500కు చేయడము, ఇలాంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను కూడా సక్రమంగా నెరవేరుస్తున్నటువంటి ఏదైతే ప్రజలు కోరుకున్నారో అదేవిధంగా పాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అన్నగారికి కూడా ఈరోజు మేము రేవంత్ రెడ్డి అన్నగారికి, రాహుల్ గాంధీ అన్నగారికి అందరికీ కూడా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది.